దావోస్లో ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సు అని జరుపుతారు. అది ప్రైవేట్ సదస్సు నిజానికి. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళటం అనేది ఓ పెద్ద ప్రచార ఆర్భాటం జరిగింది. చివరికి ఒక ఛానల్లో మిత్రుడైతే అసలు దావోస్ కాదు అది బాబోస్ అన్న పద్ధతిలో బాగా చెప్పాడు. ఇంకా చంద్రబాబు ఏం వస్త్రధారణ చేశాడు, ఏ పెద్ద అయినా వెళ్ళాడు, అది ఓకే. అంటే నిజానికి అక్కడ ఏం జరగదు. ఎంఓఏలు కుదుర్చుకున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఆర్థికవేత్తలు కూడా కాదు, తెలుసుకోవడానికి వెళ్ళడం వేరు. కానీ ఇంతవరకు ఎవరు వెళ్ళని చాలు చంద్రబాబు వెళ్ళారు అని. అయితే తీరా వచ్చిన తర్వాత దావోస్లో అన్ని ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు, అది ఇది కూడా మాట్లాడారు ఆయన. అందువల్ల లోకేష్ కూడా వెళ్ళారు. ఏదైనా ఇటు ఏఐ పెట్టుబడులు లేకపోతే పీపీపీలు వీటన్నిటి మధ్యలో దావోస్ గురించి బిల్డప్ చాలా ఎక్కువగా జరిగినప్పటికీ ఆ స్థాయిలో అవుట్కమ్ ఉందని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రమోద్, ఈరోజు మీరు హిందూ పత్రిక చూడండి, ఇంకా వేరే ఆర్థిక పత్రికలు కూడా చూడండి, వరుసగా 4వ క్వార్టర్లో భారతదేశం నుంచి ఎఫ్ఐఐలు ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా ఎక్కువగా తరలిపోతున్నాయి. ఆర్థికవేత్తలు ఆందోళన పడుతున్నారు, భారతదేశం నుంచి ఎఫ్డిఐలు తరలిపోతున్నాయని. ఇక్కడ కూడా ఉంటే మనం దావోస్కి వెళ్ళిపోయి పెట్టుబడులు ఏదో వరదగలాగా వస్తున్నాయని చెప్పుకోవడం అది అవాస్తవికం తప్ప అదేమీ వాస్తవికం కాదు.